నిజానికి ఇప్పుడు నేను చెప్తాను ఏ టైంలో కలిస్తే బెస్ట్ అని. బట్ రియల్ అడ్వైజ్ ఇస్ మేము అదంతా వద్దు. వీక్లీ అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ రెగ్యులర్ గా కలుస్తూ ఉండండి అని చెప్తాం. couples కి. కపుల్స్ దట్ ఇస్ ద మోస్ట్ హెల్తీ వే అన్నమాట. ఎనీ Couples should ఏజ్ be there. గ్రూప్ ఎనీ Yes. కపుల్. ఇప్పుడు నోటీస్ చేస్తే ఒకప్పట్లో ఉన్నంత ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్ కోర్స్ అంటే ఎన్నిసార్లు కలిసే వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు లేదండి. అసలు. తగ్గిపోయింది. ఎందుకంటే ఒకటి ఎక్స్టర్నల్ వేరే డిస్ట్రాక్షన్స్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఫోన్, ల్యాప్టాప్స్, మూవీస్, అండర్స్టాండింగ్ పబ్స్, clubs. We have so many things as a form of entertainment, I should say. That ఫస్ట్ థింగ్ ఇస్ అది ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్కోర్స్ తగ్గిపోయింది. సెకండ్ ఏంటి అంటే మళ్ళీ ఆ స్లీప్, డైట్, ఆల్కహాల్, స్మోకింగ్, ఒబేసిటీ వీటి వల్ల మెన్ లో లిబిడో సెక్షువల్ డిజైర్ తగ్గిపోయింది. మెన్ లో ఎస్పెషలీ. విమెన్ లో ఆల్రెడీ కొంచెం లోవర్ సైడ్ లో ఉంటుంది, మెన్ లో కూడా బాగా తగ్గింది అనమాట. దాని వల్ల కొంచెం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్కోర్స్ తక్కువ ఉంది. అందుకని వి సేస్ హెల్తీ ఫార్మ్ ఇస్ వీక్లీ 2 to 3 టైమ్స్. అంటే ప్రెగ్నెన్సీ వద్దు అనుకోవట్లేదు అంటే మాత్రము అన్ప్రొటెక్టెడ్, కాండమ్ ఏం వాడకుండా, కాంట్రసెప్టివ్స్ ఏం వాడకుండా వీక్లీ 2 to 3 టైమ్స్ కలవండి అంట.